హరి ఓం. ఓం నమో నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వెంకట నివాసాయ శ్రీనివాసాయ. ఆనందం పొందడానికి, ఆనందం కోల్పోవడానికి కారణం మన మనసులో ఏర్పరచుకున్నటువంటి భావాలు మాత్రమే. ఈ భావాల వల్ల ఏమవుతుందంటే మనోబలహీనత అనేది ఏర్పడుతుంది. మనసు ఎంత బలహీనపడుతుందనేది మనకు తెలియదు. మనసు బలహీనపడే కొద్దీ మనలో ఇలాంటి ఆవేదన, దుఃఖం, బాధ అంతా వస్తుంది. కనుక మనలో ఉన్నటువంటి బలహీనతలను గుర్తించాలి. ఏంటా బలహీనత? ఇతరులతో పోల్చుకోవడం మొదటి బలహీనత. లేని వాళ్ళు ఉన్న వాళ్ళతో పోల్చుకోవడం బలహీనత. అదే ఉన్నవాళ్ళు లేని వాటితో పోల్చుకుంటే ఆనందం. ఎందుకు? భగవంతుడు అట్లాంటి స్థితి మనకి లేదు, మనకేదో ఇచ్చాడు, ఆనందంగా ఉన్నాం. ఈ రెండు తేడాలు. మధ్యస్థంగా ఉండేవాళ్ళు ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే దుఃఖం, బాధ, సంతోషం అనేది ఉండదు. జీవితాంతం సంతోషించలేరు వాళ్ళు. అదే లేని వాళ్ళతో కింద మనకంటే పేదవాళ్ళని చూశారనుకోండి, అబ్బా మనం గొప్ప, వాళ్ళకన్నా పర్వాలేదు, భగవంతుడు మనకు ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. వాళ్ళకి ఏదో అంత ఉన్న దాంట్లో మనం వాళ్ళకి అంత పెడతాం, వాళ్ళు మనకి ఇంత పెడతారు. ఇందమ్మ పులగూర అంటే ఇందమ్మ తీయగూర అన్న సామెత. ఇరుగు పొరుగు అన్నాక మిచ్చిపుచ్చుకోవడం అనే సామెత ఉంటుంది. కనుక ఈ జీవితాన్ని ఆనందించడానికి మనలో ఉండే బలహీనతలు తొలగించుకోవాలనేది మొట్టమొదటి సూత్రం. మనలో బలహీనతలు మనం వెతుక్కోవాలి. ఎందుకు మనం ఆనందంగా ఉండలేకపోతున్నాం? పదే 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 ప్రశ్నించుకుంటే జవాబు దొరుకుతుంది. భగవంతుడు ఇచ్చిన జీవితం అదే ఆనందం అనుకుంటే ఆనందం లేదు. ఎవరెవరితో ఏదో పోల్చుకుంటే ఏముండదు, చేస్తుంటారు. ఆ నృత్యం చేసేవాళ్ళు అనేక విధాల భంగిమల కాళ్ళు తిప్పి అలా రకరకాలు తిప్పుతూ ఉంటారు. వీళ్ళని చూసి అభిమానులు అలా ఉండాలనుకుంటారు. అభిమానులు కూడా ఆ విధంగా కాళ్ళు తిప్పి అక్కడెక్కడో ఎక్కడ డ్యాన్స్ నేర్పిస్తున్నారు, ఎక్కడ నాట్యం నేర్పిస్తున్నారు, అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి ఈ ధనం ఉండే ధనం కొంత ఖర్చు పెట్టి అలాగా డ్యాన్స్ చేయాలనుకుంటారు. వాళ్ళు సహజంగా బాగా ఊహిస్తే ఒక చిత్రంలో ఒక పాటకి ఒక డ్యాన్స్ వేయాలంటే కనీసం 5 రోజులు 10 రోజులు తీసుకుంటుంది. మనం అరగంటలో ఏం డ్యాన్స్ నేర్చుకుంటాం, మేము ఆనందిస్తాం. కానీ అది ఒక ఆనందం. అబ్బా నేను అలా వేయగలిగాను, నా యొక్క అభిమాన నటుడి యొక్క నాట్యం నేను బాగా చేశాను. ఏం ప్రయోజనం? ఉండే డబ్బు పోగొట్టుకున్నాం. తల్లిదండ్రులు ఏదో కష్టపడి ఆనందం అని చెప్పేస్తే ఏదో అవి తీసుకొని తిని ఆనందించుంటే దీనికి ఖర్చు పెట్టేసి పనికిరాని దానికి ఈ యొక్క పిచ్చి అభిమానం లోపల ఏర్పరచుకుంటాం. అభిమానం అనేది ఒక పిచ్చి అని ఎవరికి అర్థం కాదు. ఆ అభిమానం భగవంతుడిని ఏర్పరచుకోండి, భగవంతుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు. భగవంతుడు తప్పకుండా మనకు ప్రశాంతతని ఇస్తాడు, సంతృప్తి ఇస్తాడు. ఆ సంతృప్తికి మించిన ఆనందం ఇంకొకట్లేదు. చిరిగిపోయిన గుడ్లేసుకొని కూడా ఒక వ్యక్తి అలా వెళ్తూ ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. ఎందుకు? భగవంతుడు చాలు ఇచ్చాడు మనకి. ఈ చిరిగిపోయిన బట్టలే చాలు. అలా చిరిగిపోయిన బట్టలతో ఆనందించేవాడు ఉండే తృప్తి, ఎంత సంపద ఉండేవాళ్ళు తృప్తిగా ఉండలేకపోతారు, ఉండలేరు కూడా. ఎందుకు? అనేక బంధాల మధ్య ఇరుక్కుపోయి ఉంటారు వాళ్ళు. అంటే ఈ యొక్క ధనము ఇవ్వడము, రావడము, వ్యాపారం మీద పెట్టుబడి పెట్టడము, తిరిగి రావడము, ఇవన్నీ ఆలోచనలు మనసులో కూరుకుపోయి అన్ని వైపు లాగుతూ ఉంటుంది. గొళ్ళాలు వేసి మా కుక్కిళ్ళలాగా తగిలించి ఇటురా, అదేమైంది, అక్కడ పెట్టింది ఇదేమైంది, ఇక్కడ పెట్టింది అదేమైంది, వీటి గురించి మనసు ఉంటే ఎప్పుడు సంతోషంగా ఉండదు, ఎప్పుడు ఆనందంగా ఉండదు. కాబట్టి కుటుంబంతో ఆనందించాలన్నప్పుడు మనకు అవన్నీ గుర్తు రాకూడదు. ఏవి చేసిన పనులు చేస్తాయి, వస్తాయి, పోతాయి అనుకుంటే అప్పుడు ఆనందం ఉంటుంది. అంతేగాని ప్రతి ఒక్క విషయంలో మనం ఎక్కువ అయ్యే కొద్దీ ఆనందం తక్కువ అయిపోతూ ఉంటుందని సూత్రం తెలుసుకోవాలి అందరూ. ఏది ఎక్కువ అవుతూ ఉంటుందో అప్పుడు ఆనందం తక్కువ అవుతూ ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం ఎక్కువ అయ్యే కొద్దీ ఆనందము, సంతృప్తి చెరిగిపోవదు. ఏమిటది? భగవంతుడి మీద భక్తి, భగవంతుని యొక్క జ్ఞానం, భగవంతుని యొక్క గుణగణాలు తెలుసుకోవడం. పార్వతీ పరమేశ్వరుడు అంటే వాళ్ళ గుణగణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ విధమైన గుణాలు కలిగి ఉన్నారు,
అది మనం ఎందుకు కలిగి ఉండకూడదు అని అనుకుంటే మనలో ఆనందం ప్రశాంతం వెల్లివిరుస్తుంది, వికసిస్తుంది. 1000 రేకుల కమలం ఒక్కసారిగా కోటి దీపకాంతులతో వెలుగు ఎలా ప్రకాశిస్తుందో, పరిమళ గంధం యొక్క సువాసన మస్తుగా గంధం చల్లేసేస్తే ఎట్లా సువాసన వస్తుందో, ఇవన్నీ ఆనందాలు. ఆనందించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ మొట్టమొదట మనం ఇది చెయ్యలేము, మనకి తగింది కాదు అనుకున్నప్పుడే ఆనందం ఉండదు. సంపాదించాలి, జీవించడానికి సంపాదించాలి, తప్పదు. సంపాదించాలనుకుంటే ఉన్నవారు అనేక విధాలు సంపాదించుకుంటారు. లేనప్పుడు ఏం చేస్తావు? లేనప్పుడు చిన్న కూరగాయలు అంగడి పెట్టుకో, కూరగాయలు అమ్ముకుని బతుకు. కూరగాయలు బండి మీద తోసుకుంటూ వెళ్తూ బతుకుతున్నారు. ఒక వృద్ధుడు, అనేక మంది అలా చూస్తూ ఉంటాము, అనేక మంది వృద్ధులు ఈ చెప్పులు కుట్టుకునేటప్పుడు అక్కడ వాళ్ళు కూర్చొని, వృద్ధులైనా కూడా చెప్పులు కుట్టుకుంటూ ఉంటారు. ఏమి పిల్లలు పెట్టలేదా, లేకపోతే పిల్లలు వాళ్ళు సరిగ్గా చూడడం లేదా? ఏ కారణం కాదు, అన్నీ ఉంటుంది. పిల్లలు బాగా చూస్తారు, సంపద బాగుంటుంది, అన్నీ ఇస్తూ ఉంటారు వాళ్ళకి. ఎలా కాలక్షేపం చేయాలి? సో మాకు తెలిసిన కుల వృత్తి కూర్చుంటాడు, కుల వృత్తిలో కూర్చొని చేసుకుంటూ కుట్టుకుంటూ ఉంటాడు. కొడుకు కారులో పోతున్నప్పుడు, ఎందుకు ఈ పని నీకనంటే, నువ్వు పోరా, నీకు అది ఆనందం, నాకు ఇది ఆనందం. కులధర్మం అనేది, తన కుల వృత్తి అనేదాన్ని గౌరవిస్తున్నాడు. ఆ గౌరవించడంలో ఆనందం ఉంటుంది. భగవంతుడు మనకి ఎటువంటి వృత్తినైతే ఇచ్చాడో దాని అసహ్యం లేకుండా ఈ యొక్క పనికిరాని అభిమానం ఒకటి పెట్టుకుని, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఎవరేమనుకుంటారు, ఎవరేమనుకున్నా ఏ ఇబ్బంది లేదు. భగవంతుడు అనుకోకుండా ఉంటే చాలు. భగవంతుడు మనం చేసే తప్పని కానీ అనుకుంటే మనకు కర్మ, అది తర్వాత వదలదు. కనుక భగవంతుడు ఏమి అనుకోకూడదు అని మనం చెయ్యాలి. కానీ మనుషుల్ని వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, నేను ఇది చేయలేను, అది చేయలేను కూర్చుంటే, నేనేం చెప్పలేను అనుకుంటే ఏం చెప్పలేను. నా వల్ల కాదు అని అనుకుంటే ఏది కాదు. చిన్న పురక పల్లెత్తి కూడా అలా పెట్టలేరు, చీపురు పల్లెత్తి అలా పక్కగా పెట్టలేరు. కాదు అనుకుంటే అంతే, మనసు వికలమైపోతుంది. అది మనం స్థిమితం తప్పుతుంది, మానసిక స్థితి చెడిపోతుంది, అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. కనుక మనం మారాలి. మన యొక్క జీవితాన్ని భగవంతుడిచ్చిన దాన్ని అనుసరించి సర్దుకుని ఆ స్థితిలో మారిపోవాలి అని అనుకుంటే అంతకంటే మించిన ఆనందం కూర్చుండదు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు. జ్ఞానం తెలుసుకోవాలి మరి.